క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 118 కీర్తన 6వ వచనం. యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను. దేవుడి వాక్యం నిలిచిందాక ఆమె. అవునండి, ఇక్కడ భక్తుడు చెప్తాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు కాబట్టి నేను భయపడను. అవునండి, దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఏ పరిస్థితికి మనము భయపడటానికి వీలు లేదు. ఎందుకంటే నీ పక్షంగా ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు, సైన్యములకు అధిపతి యెహోవా నీ పక్షమై ఉన్నాడు. అందుకే భక్తుడు చెప్తున్నాడు, ఆ దేవుడు నా పక్షమై ఉండగా నేను దేనికి ఎవరికి ఎంత మాత్రము భయపడను అని చెప్తున్నాడు. ఈ రోజు నువ్వు ఎవరిని బట్టి భయపడుతున్నావు? ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నావు? ఏ మనుషులను బట్టి భయపడుతున్నావు? ఏ శ్రమను బట్టి భయపడుతున్నావు? దేవుడు చెప్తున్నాడు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడని. మనుషులు ఎవరిని పక్షంగా లేరేమో, కానీ నిన్ను సృజించిన నీ సృష్టికర్త, సైన్యులకు అధిపతి అయిన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు మన పక్షంగా ఉండగా మనల్ని ఓడించే వారు ఎవరున్నారు? దేవుడు మన పక్షమై ఉండగా మనం పడదోయే వాళ్ళు ఎవరున్నారండి? కాబట్టి మనుషులను బట్టి పరిస్థితులను బట్టి భయపడక దేవుడు మన పక్షమై ఉండగా మన పక్షమైన దేవుని బట్టి అన్ని విషయాల్లో విజయం పొందుతున్నారు రీతిగా మన పక్షం నుండి దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతులమైన మా ప్రేపర్లు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారి పక్షంగా నీవుండి ఆ ఏ విషయంలో నీ బిడ్డలు భయపడుతున్నారో ఆ భయాలన్నిటి నుంచి విడిపించి, శత్రువులు ఎదుట వారిని భయపెడుతున్న పరిస్థితులు ఎదుట నీ బిడ్డల పక్షంగా నీవుండి వారిని ఘనతనిచ్చి జయమునిచ్చి గొప్ప ఆశీర్వాదం ఇచ్చి నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.